ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేబినెట్ లో కొత్త మంత్రులు వీళ్ళే, లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ అందరికంటే ముందుగానే మీకు చేరవేస్తూ ఉంటామండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ చేస్తున్నారు. మీకు లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వీలయ్యిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈ ప్రచారం మరింత జోరు అందుకుంది. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దల అనుమతి కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుంది. దీంతో కొంత మంత్రివర్గంలో వచ్చేది ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఏ అంశం కలిసి రాబోతుందనే చర్చ కాంగ్రెస్ వర్గంలో జోరు సాగుతుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి 6 అభ్యర్థులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 స్థానాల కోసం భారీగా పోటీ కనిపిస్తుంది. మంత్రి పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవి రేసులో పలువురి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మా బొజ్జ, ప్రేమ్సాగర్ పాటు గడ్డం వినోద్, గడ్డం వివేక పేర్లు కూడా రేసులు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావులకు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని ఫిక్స్ అయినట్లు కాంగ్రెస్ ఆ వర్గానికి చెందిన ఓ నేత కేబినెట్ లో తీసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి, నీలం మధు పేర్లు మంత్రి పదవిలో రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో నీలం మధుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా ఉంది. ఇక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన నీలం మధు ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఎస్టీ కోట డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పదవి దక్కే ఛాన్స్ ఉంది. వీళ్ళతో పాటు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పెద్దలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ పరిధిలో భారీగా వలసలు ఉండే ఛాన్స్ ఉంది. వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఇక ఇటువైపు మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఫైనల్ గా కేబినెట్ లో కచ్చిప్ వేసేది ఎవరు అన్నది కూడా తెలియాలంటే వెయిట్ చేయాల్సింది అంటున్నారు.